హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గీతూ ఫై. ఈరోజు నా ఫేవరెట్ పెసరవడాలు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ పెసర్లని 7 అవర్స్ నానబెట్టుకొని అండ్ కుక్కర్లో వాటర్ మునిగేంత వరకు కుక్కర్లో పెట్టి 4 విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలన్నమాట. 4 విజిల్స్ వచ్చాయి. మెత్తగా ఉండాలన్నమాట స్మాష్ చేస్తున్నప్పుడు. తర్వాత చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. అండ్ చూడండి, ఇలా మిక్స్కి పట్టుకుంటే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ 1 కేజీ పెసర్లకు 1/2 కిలో నువ్వులు, అండ్ ఇలా కలుపుకోవాలి. తర్వాత 2 కట్టల కొత్తిమీర, 2 కట్టలు 3 కట్టల కొత్తిమీర అనమాట. కొత్తిమీర ఎక్కువ ఉంటేనే రుచికరంగా ఉంటాయి. అండ్ 1 కేజీ పెసర్లకు నేను 1/2 కిలో మిరపకాయలు తీసుకున్నాను. పేస్ట్ పట్టానమాట. తగ్గట్టు ఉప్పు. అండ్ మనం అంతా మిశ్రమాన్ని కలుపుకున్నాక రుచి చూసుకోవచ్చు. కారం ఉప్పు తగ్గట్టు లేకుంటే వేసుకోవాలి. అండ్ తక్కువ ఉంటేనే బెటరు. తక్కువ ఉంటే మనం వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేం కాబట్టి. అండ్ తర్వాత ఎండకు ఇలా బిల్లల్లాగా ఒత్తుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా మిగతావన్నీ మేము ఇలా పెట్టుకుంటున్నాను. 1 కేజీ పెసర్లకు ఒక 120 వచ్చాయన్నమాట నాకు వడియాలు. ఇలా పెట్టుకోవాలి. ఎండకు ఎంత 2-3 డేస్ ఉండాలన్నమాట. ఎండకు ఎంత ఎండితే అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ నేను ఇలా పెట్టుకున్నాను. అండ్ 2 డేస్ అయ్యాక ఇలా అయ్యాయన్నమాట. కలర్ ఇలా చేంజ్ అయ్యాయి. తర్వాత నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఎమ్మిగా పాలకూర పప్పు అండ్ అంచుకి వడియాలు మిరపకాయ పెట్టుకొని తింటే ఆహా సామిరంగా సూపర్ ఉంటుంది. అండ్ మీరు ట్రై చేయండి. పప్పుకి కానీ పెరుగుకి కానీ అంచుకి చాలా బాగుంటుంది.